ప్రయత్నించి మాట కలనైనా పాటల ముందు నుంచి గణవాసన పనిచేయడం వాసన తట్టుకోలేకనే ఫోటో పెట్టి బండి బండి కనుగొట్టి కళాశాల కూడా ఇష్టం లేదు. మళ్ళీ నాకు ఇష్టమే దండికి ఇష్టం. సంపాదన ఎక్కువ కొద్ది ఎవరు ఇష్టం లేదు. ఎవరా బాలు అమ్మ మీరు యాడ్ ఇంతసేపు ఇంత లేట్ ఉన్నారు మీరు. రాష్ రాష్ నేను మాట్లాడుతాను కదా తినుపామ్మా పారా తినుపా. రాష్ రాష్ ఇంకా వీడియో తీద్దురా, వీడియో పట్టుకుందిరా అంతే నేను చెప్తా. మేము ఇద్దరు తింటున్నారా? నువ్వు రోజు పెట్టిరా పట్టుకు నేను చెప్తా. తిప్పిట్లా తిప్పు అట్లా నాకెళ్ళి కనపడుతున్నావు బాగా వస్తుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు 5వ తారీఖు 4వ నెల 2025వ తారీఖు 20వ సంవత్సరం. కర్నూలు జిల్లా కోల్మూరు మండలం లద్దగిరి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రామదాస్ స్వామి దేవస్థానం నందు ఈరోజు అల్పాహార భిక్షగా పుల్లగుమ్మి నుంచి పోయి కర్నూలులో ఉన్నటువంటి కుమార్ అనే ఒక భక్తుడు మాకు ఈరోజు దాతగా శ్రీ రామదాస్ స్వామి దేవస్థానం నందు అల్పాహార భిక్షకు సహకరించారు. శ్రీ కుమార్ గారిని శ్రీ రామదాస్ స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ
శ్రీ రామదాస్ స్వామి గత 250 ఏళ్ళుగా శ్రీ రామదాస్ స్వామి లద్దగిరి గ్రామంలో వెలిశారు. ఆయన 30 సంవత్సరాల వయసులో లద్దగిరి గ్రామానికి వచ్చారు. 60 సంవత్సరాల్లో సమాధి అయ్యారు. అటు పిమ్మట 100 సంవత్సరాలకు మళ్ళా లద్దగిరిలో చిన్న రామదాసు స్వామి గారు అవతరించారు. ప్రస్తుతం మనము ఆయన సన్నిధానంలో ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు శ్రీ రామదాస్ స్వామి భజన మండలి వారు కూడా భజన గీతాలు ఆలపించారు. కొద్ది విరామంలో మేము ఈ అల్పాహారం తీసుకొని మరీ భజన కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమాన్ని మా ఛానల్లో ఉన్నటువంటి అయితేనేమి మా రామదాస్ భక్తులను ఒక గ్రూప్గా వాట్సాప్గా తయారు చేయడం జరిగినది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని వాట్సాప్లో ఉన్న భక్తులు ప్రతి వారము గమనించి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంట్లో శ్రీరామదాస్ స్వామి సేవలో సదా సేవకునిగా ఉంటూ ఇంకా ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మీ సేవకుడు, మీ భక్తుడు లద్దగిరి రామదాస్ స్వామి. జై శ్రీరామ్. ఓకే అంటే దాని వీడియో ఉంది.